హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఏం చేద్దాం? ఈ రోజు మనం ప్లాంటేషన్ చేస్తున్నాం. ఓకే, విత్తనాలు వేద్దాం. ఓకే, టొమాటో సీడ్స్, గోంగూర ఇంకా చిక్కుడు పాదులు, చిక్కుడుకాయ పాదు, అది బొరబాటి. ఓకే, పట్టుకో. ఇంకేమున్నారా ఇవి? నేను చూసుకోలేదు. చెట్టు చుక్కుడు, బొరబాటీలు, ఎర్ర తోటకూర, బెండకాయలు. ఒకటి సరిపోతుంది కదా. ఇదేమంటారా ఈ కూరని? మమ్మీకి తెలుసు, అడుగుదాం. ఓకే, ఆ రోజు చెప్పాను. ధనియాలు, ఇక్కడెక్కడైనా పడతాం. ఇక్కడ ఇవన్నీ వేసేద్దాం ఈ రోజు ఈ వీడియోకి. ఓన్లీ గోంగూర, తోటకూర, దాని తర్వాత చిక్కుడుకాయ బాదులు ఇవన్నీ పక్కన వేద్దారా? ఓకే, పక్కన వేసేద్దాం. తోటకూర, గోంగూర, బొరబాటి, చిక్కుళ్ళు. ఓకే, అల్లం కూడా వేసేద్దాం. ఉండు, నేను చెప్తా. అవి అందుట్లో ఇంకేమున్నాయి చూడు. ఇంకా ఇది గోంగూరని, ఇది పాలకూర. వద్దులే, ఇప్పుడు వర్షాకాలంలో పురుగులు పట్టేద్దా, చేడొచ్చేద్ది. ఓకే, మన సైడ్ లో ఇక్కడ పెట్టేస్తున్నాం. దా పట్టుకో, నేను చెప్తా. ఓకే, అన్నట్టు తీస్తే. ఓకే, సిజరు అవి ఏమేమి చెప్పురా, చెప్పు. అవి ఏంటి? గోంగూర కదా, అది తోటకూర, బొరబాటి, చిక్కుడుకాయ పాదులు, గోంగూర. ఓకే, దగ్గరకా నీ చేత ఫస్ట్ పెట్టిస్తా. ఇందుట్లో వచ్చి ఆ కుండీలో వచ్చి చిక్కుడు పాదులే. అది ఉంది కదా, తీసుకో. ఫస్ట్ ఏం చేస్తున్నావు? మధ్యలో నేను పైకి లేపేసి అప్పుడు నేను నీకు చిన్నది తీసుకురానా? ఇలాంటి సన్నటిది. ఇదిగో, ఇది వచ్చి నీకు చిన్నది, ఇది నాకు. ఓకే, ఇలా దించి ఇలాగా. ఓకే, ఇలా గుల్లగా చెయ్యి. ఓకే, అది పక్కన పెట్టునా. అది అక్కడే కుండీ పక్కన వేసే. కుండీకి చాలు. ఓకే, సీడ్ వెయ్యి. ఉండే, నువ్వు అలా చేస్తూ ఉండు. నేను ఒకసారి ఉండే పర్వాలేదు. అలా మామూలుగా ఎక్కువ ఇంకా దూరంగా వేసుకో. నువ్వు మొత్తం అవసరం లేదా? ఇక్కడ అంతా వేసుకో. ఇక్కడ ఉంది. ఇప్పుడు మట్టి కప్పే. బొరబాటి ఏమన్నా మొక్క ఇక్కడ బొరబాటి విత్తనాలు. అది పెద్ద చెట్టు ఉంది కదా, చెట్టు మొక్క ఉంది కదా పెద్దది. ఇక్కడ వచ్చి బొరబాటి నేను వేస్తాను. బొరబాటి పడుతున్నాను.
వేసేసాను ఇక్కడ బొరబాటి. ఇక్కడ వచ్చి ఏం వేద్దాం? నీకోటి చెప్తానే, ఇక్కడ ఇక్కడ ఏమొద్దని చెప్పు. ఇక్కడ ఇక్కడ వేసేద్దాం. ఏంటి అయ్యి వద్దు. గోంగూర అక్కడ కుండీలు వేరేగా ఉన్నాయి కదా, ఆకుకూరలకి సపరేట్గా ఉన్నాయి, ఆకుకూరలకి సపరేట్గా ఉన్నాయిరా. ఇక్కడ కూడా ఏమేద్దాం? ఇది కూడా చిక్కుడు వేసేసుకుందాం. ఓకే, చిక్కుడు పాదు. సరే, అటు గ్రిల్స్ కి గ్రిల్స్ ఇది ఇక్కడ వచ్చి అవసరం లేదురా, అక్కడే ఉన్నాయి. నేను ఇక్కడ వచ్చి బొరబాటి వేసుకో. ఓకే, దా చిన్న కవర్ లో ఉంది వంగ మొక్క దగ్గర. ఓకే, ఒక 6 కానీ 6 కానీ 5 కానీ 6 కానీ 5 కానీ వెయ్యి. 1 2 3 4 5 చాలు, 6 చాలు. ఓకే, మట్టి కప్పేసా. ఓకే, నీది ఇది నాది వచ్చి. ఓకే, ఇంకా ఇదిగో ఈ కుండీ దగ్గర వచ్చి చిక్కుడు పాదు వేద్దాం. ఓకే, ఇందులో వేరే కాయల సీడ్స్ ఉన్నాయిరా. ఓకే, ఈ వైట్ సీడ్ ఉన్నాయి చూడు, ఇందులో వైట్ సీడ్. వైట్ ఇది కాయ చూడు, పర్పుల్ కలర్ లో ఉంటాయి, చూసా కదా మొన్న కాయలు కోసాక ఆ కలర్ లో ఉంటాయి. ఓకే, ఇంకా ఉండి చెప్తా. కింద పోద్దాం, గింజలన్నీ కింద వేస్తానే ప్లేట్లు. ఇప్పుడు చూడు పర్పుల్ కలర్ లో ఇవి వైట్. ఓకే, వైట్. సరేనా? ఎన్ని ఉన్నాయి ప్రెసెంట్? ఎన్ని? 7. ఓకే, అయితే ఇక్కడ 4. ఇక్కడ 4. ఒకసారి ఉండు. అనుకోండి అయితే ఇక్కడ పుదీనా మొత్తం చనిపోయింది, తీసేస్తాను. ఓకే, ఇప్పుడు అక్కడ గుల్లగా చెయ్యి. అలా కాదు, నిలువుగా పట్టుకో, అలాగా. ఓకే, ఇప్పుడు మరి లోపలికి పైన ఇంకా చాలు. 4 వేసుకో. ఓకే, మట్టి వేసేయి. నొక్కకూడదే, నొక్కొద్దు, మట్టి నొక్కొద్దు, పైన అలా వేసేయి. అంతే, చాలు. అంతే అంతే. అక్కడ ఇంకో కుండి, మిర్చి కుండి దగ్గర చిక్కుడు పాదులేద్దాం. నడు. ఇది వచ్చి నేను పట్టుకుంటాను, నీకు వెయిట్ వద్దు. నేను వెయిట్ మస్తా ఉంటా. ఓకే, అదే ఆ కుండీలో దరికి వేసుకో. ఇక్కడ ఎట్లా చేస్తే ఇక్కడ ప్లేస్ ఉంది, ప్లేస్ అక్కడ ఉంటే అక్కడ వేసుకో. ఓకే, 4 వైపులా 4 వైపులా ఖాళీగా ఉన్న చోట వేసే. ఇది మందారు చూడరా, మొన్న ఇది తీసి మొత్తం కుండీలో మార్చాను, వేరే కుండీలో మొక్క తీసి. ఓకే, వేస్తా. అవి 4 గింజలు 4 వేసుకుంటే. ఓకే, నిలువుగా తీ. చూడు, మిర్చి మొక్కలు ఉన్నాయి కదా, అవి తెగిపోకుండా వాటికి. ఓకేనా? బాగా లోపల గుచ్చు. అంతే.
నా ఇంకో రెండు వేయరా, ఇంకో రెండు కలుపు. ఓకే చాలు. వేసావా? వేసేసి లైట్ గా మట్టి కప్పే. ఓకే వేసావా? దానికి పక్కన వంగ మొక్క ఉంది కదా కుండి, దాని పక్కన ఆ సైడ్ గ్రిల్ ఇదే చిన్నది, ఆ చిన్న కుండి దాంట్లో బొరబాటి వేసుకోండి. బాలేవా? ఒకటి బాగాలేదు, దాని ఉండు ఇదే. ఓకే ఈ చూడు శంఖం ఈ పురుగులు ఉన్నాయి చూడరా, ఇది ఇంగ్లీష్ లో ఏమంటారు వీటిని? మనకు కూడా ఇట్లా ఏం చేయాలంటే, మనం మొక్కలకి ఫుడ్ వేస్తాం కదా, ఫుడ్ వేసిన తర్వాత ఏం చేస్తాయంటే మొక్కలకి వేసిన ఫుడ్ ఇవి తినేస్తాయి అన్నమాట. అందుకు తీసేసి వాటిని కాలుతో తొక్కేయాలి, తొక్కేస్తే చచ్చిపోతాయి. ఓకే స్నేల్స్ ఇక్కడ అది ఇంగ్లీష్ లో పిలుస్తారు స్నేల్స్. కొన్ని స్నేల్స్ అట్లానే ఉంటాయి. ఇంకా ఉన్నాయా? ఇక్కడ కొన్ని ఎర్రమ్స్ లాంటి అట్లా ఉన్నాయి, అది తినేస్తాయి సీడ్స్. తీసేసానులే, మొదలుకి వెళ్ళిపోయారు. ఓకే ఇంకా ఇది కూడా ఉంది. ఈ వద్దు, ఇందుట్లో వద్దు, కరివేపాకులో వద్దు. ఆ చివన్న అది ఉంది కదరా, నువ్వైతే కరెక్ట్ గా సరిపోతావు. చూపిస్తానే, ఆ కరివేపాకు మొక్క ఉంది కదా, అందుట్లో చిక్కుడు పాదులు వేసుకోవాలి. ఓకే ఇదేనా? అందుట్లో అటు గ్రిల్స్ వైపుకి వేయాలి. కూర్చో అక్కడ కింద వైపుకి. ఓకే నీకు అందిస్తాను నేను. ఇదిగో అవి చూడు, ఆల్రెడీ అది వేసినయే, పీకే అయ్యి అటువైపు గ్రిల్స్ వైపుకి ఆల్రెడీ చిక్కుడు పాదులు వేసినవి ఉన్నాయి. తెలిసిందే ఉంది, ఇగో ఇవి చిక్కుడు పాదులు వేసినవి. నేను తీస్తాను. ఇది తోటకూర. అరే విత్తనాలు బోల్డ్ అని ఉన్నాయి రా, చాలా ఉన్నాయి తోటకూర విత్తనాలు ఇందుట్లో. ఓకే అది కలెక్ట్ చేసుకోండి తర్వాత. ఇప్పుడు మనం పీకాం కదా మొక్కలు, అక్కడ అవి ఇంకా ఉన్నాయి మొక్కలు తీసే. నేను దీన్ని ప్లాంటేషన్ చేసాను కదా, పిచ్చి మొక్కలు పీకే, పిచ్చి మొక్కలు ఉన్నాయి కదా. ఇవి ఏ మొక్కలు తెలుసా? ఏ మొక్క? గుంట గరగడాకు అంటారు చూసావా, అంటే అవి ఆయిల్లో మరిగించి వేస్తారనమాట. జుట్టు అదే హెయిర్ బ్లాక్ గా రావడం. అటు కాదు, గ్రిల్స్ వైపుకి రా. కర్ర ముక్కలు ఉన్నాయా? కర్ర ముక్కలు వేసి ఉన్నాయా? ఇటు గ్రిల్స్ వైపు. గ్రిల్ అంటే ఇదిరా, ఇది గ్రిల్ వైపుకి ఈ సైడ్ అక్కడ నిలువుగా పట్టుకో. అటువైపు ఉన్న మొక్కలు కూడా పీకాయి అయ్యే. అది కూడా అదే అట్లాగా చేసాను అనుకో, వచ్చేస్తున్నా. ఇంకా ఉన్నాయి గో, చాలా ఉన్నాయి మొక్కలు, అవన్నీ తీసే. అండి ఫస్ట్ నేను మట్టితో వేసుకుంటా. ఓకే లాస్ట్ ఇయర్ కరివేపాకు గ్రోత్ ఆగిపోయింది. నేను అది ఏంటి చిక్కుడు పాదులు వేసాను కదా, చిక్కుడు పాదులు వేయడం వల్ల మొత్తం వేళ్ళు మొత్తం కిందకి దిగిపోయి దాని చిక్కుడు పాదు యొక్క గ్రోత్ ఆగిపోయింది. చాలా ఉడికొచ్చేస్తుంది, చాంటలు కారిపోతున్నారా. గార్డెన్ పని అన్నాక ఎట్లాంటిదే
నాకైతే అలవాటు అయిపోతుంది. అవునా? అంటే నా ఊర్లో చాలా పని చేసేవాడిని. అవునా? పెద్ద పెద్ద రూట్స్. ఇదేంటో మరి మొక్కరా, ఇదేం మొక్క మరి? పిచ్చి మొక్క అనిపిస్తుంది. అదేం మొక్క మరి? గుంట గరగడాకైతే మనకు తెలుసు. ఇటు అవసరం లేదా, అటువైపుకే. దిగుతుందా నీకు అది? మట్టి కిందకి తవ్వేటప్పుడు దిగుతుందా? అది వచ్చి తోటకూర విత్తనాలు, అవి తోటకూరరా. ఇచ్చే మట్టి. అప్పుడు ఇలా తీసాక ఏం చేయాలి తెలుసా? మట్టిని ఇదిగో ఇలా కుండికి వేసుకుంటే అయిపోద్ది. ఓకే, అంతే. ఈసారి నీ చేత వేయిస్తున్నా. ఓకే, ఈసారి అటువైపే అటువైపే అటువైపే. మట్టి దిగుతుందా? ఇగో గింజలు ఇది తీసుకో, మొత్తం వేసే అంతే. మట్టి పోసే అంతే. చేత్తో తయ్యి, చేత్తో మట్టి తీసుకుంటా. ఇంకా ఇటు మీద జల్లుతా. ఇది ఉంది ఈ కుండి, వంగ మొక్క కుండి, దీని పక్కన ఇది ఇది ఈ పక్కన, ఈ కుండికి పక్కన బొరబాటి వేసేసుకోము. బొరబాటి ఇక్కడ అక్కడే. అది ఎదరికెళ్ళిపోద్ది చూడు, మట్టి పైకి ఎగురుద్ది నెమ్మదిగా. చాలు చాలు, అది చాలు. ఇగో సీడ్స్, ఇగో చాలా. అంతే, లైట్ గా మట్టి పోసి అంతే. స్పీడ్ గా అంతే, మట్టి ఎగురుద్దిరా. అంతే, నొక్కకూడదు. ఓకే, దా బయటకు వచ్చి, ఆ సందులో నుంచి బయటకు వచ్చి. అది చూడు, అలా కాదు, ఇది గోంగూర కదా, గోంగూరకి నేను చూపిస్తాను. ఓకేనా? గుల్లకి చెయ్యి మట్టి. అంతే, నెమ్మదిగా. వస్తుందా? స్లోగా చెయ్యి, పర్వాలే. ఎందుకంటే మట్టి మళ్ళీ బయటికి వచ్చేస్తుంది, రాకుండా నెమ్మదిగా చేసుకోవాలి. అది వచ్చి అదేంటనుకున్నావురా? అల్లం. అల్లం చచ్చిపోయింది. చచ్చిపోయింది, అల్లం మొక్క చచ్చిపోయింది. అమ్మా చేసేస్తావా? ఈ కుండి మొత్తం డ్రై అయిపోయింది. అంత వాటర్ కాదురా, మరి నువ్వు డ్రై అయిపోయిందని చెప్పావు కదా, అందుకే ఒక మొగ్గు నీళ్ళు వేస్తున్నాను. ఓకేనా? ఒక మొగ్గే, ఒక మొగ్గే చాలే. అంత అయిపోయింది. ఇప్పుడు ఈ గోంగూర వచ్చి ఎలా అంటే ఇలా ఉంది కదా, చెయ్యి తీయదు ఒకసారి. ఇలా తీసేసి ఇలా సన్నంగా, ఇలా ఘాటు. ఓకే, ఇలా సన్నంగా కొద్దిగా ఇలాగా ఇలా చేసుకొని దీంట్లో ఏం చేద్దామంటే, ఇది అల్లం ఉంది కదా, ఈ వేరు లోపలికి వెళ్ళవు, అందుకని ముందు అల్లము లోపలికి వేసేద్దాం. ఓకే,
అల్లాన్ని లోపలికి. ఓకే, బాగా లోపలికి వేసేస్తే అప్పుడు అల్లము మనకి దొరుకుద్ది. ఓకే, గోంగూర ఆకుకూర ఎర్ర గోంగూర మనకి అది కూడా దొరుకుద్ది. చాలు. ఈ చూడు ఏదో ఉంది, రాళ్ళు ఉంటే తీసేయాలిగా. అంతే, చాలు. ఓకే, ఇంకా పట్టుకో, నువ్వు కూడా తీసుకో, ఇక్కడ వేసే. అంతే, ఇలా మట్టి వేసేసాం అనుకో అదే వచ్చేస్తుంది మొక్క. ఓకే, ఇంకోటి ఇక్కడ ఇంకోటి వేద్దాం. ఓకే, అది మళ్ళీ నువ్వు టిక్కుమన్నావు అనుకో నా మొహానికి వచ్చి పడుతుంది మట్టి. ఇరిగిపోయింది. అదిగో అది మొలకొచ్చింది, పైకి. అంతే. ఓకే, ఓకే, సరిపోయింది. మట్టి చదునుగా చేసేసి అప్పుడు ఇప్పుడు నేను గాడి చేశాను కదా, అలా చెయ్యి. గాడి ఇలా చెయ్యి. గాడి చేత్తో చెయ్యి, చేత్తో. సన్నంగా. నా వేలు సన్నంగానే కాదు, స్ట్రైట్ గా రావాలి, వంకరగా కుండి వైపుకి వెళ్ళిపోతుందిరా బాబు. స్ట్రైట్ గా రావాలి, అంతే. కేజీ పెట్టా. అంతే, వచ్చిందా స్ట్రైట్ గా. ఇప్పుడు ఏం చేయను? అలాగే దానికి ఆపోజిట్ లో ఇంకొకటేనా, ఇది ఒకటి ఇలాగా. ఓకే, కొద్దిగా లోపలికి వేసుకోవాలి. ఓకే, వచ్చిందా. ఓకే, ఇక్కడ మన ఎందుకంటే గోంగూర ఇది విత్తనాలది. మరి ఇక్కడ కూడా ఉంది, అది లోపలికి వెళ్ళిపోయింది కదా. ఇది విత్తనాలు ఏంటంటే దీని వేరు లోపలికి వెళ్ళదురా. ఓకే, అయిపోయినే ఉంటాయి. అది ఇచ్చి అల్లం అనుకో, అప్పుడు ఈ పట్టేసుకుంటే కదా అల్లన్నా వచ్చేది మొక్క బయటకు వచ్చేది. ఎన్ని రోజుల్లో? ఆకుకూరలు వచ్చి నీకు 2-3 days వచ్చేస్తాయి. అల్లమా వస్తుంది, టైం పట్టుద్ది కొంచెం. అంటే ఒక వారం రోజులు, 2 వారాలు అలా టైం పడుతుంది. 1 month 2 months అంటే వాటర్ లేకపోతే ఆ టైం పడుతుంది. ఓకే, ఇది ఎలా అంటే ఇలా పోయాలి, ఇలా. ఓకే, పట్టు, తీసుకో. ఇంతే. ఓకే, సరిపోయినా నీకు? ఈ చివరిని కూడా వేద్దాం అటు. చేసి అప్పుడు ఏం చేయాలంటే ఇదిగో ఈ మట్టిని ఇలా చదునుగా ఇలా చేసేస్తే ఆటోమేటిక్గా సరిపోతుంది. ఓకేనా, అంతే. ఇది వచ్చి ఈ కుండీలో మొన్న వర్షం వచ్చింది కదరా, ఇప్పుడు చూడు ఇది ఇలా పీకాం కదా, ఇలా తీసేసి దీని విత్తనాలు ఇక్కడ ఇలా చేతులతో ఇలా రుద్దేసి పోసేసా, వచ్చేసినాయి మొలకలు. ఇది అతను నిన్నే లేదురా, మొన్న వేసాను. ఈ పాటికి ఎంత వచ్చేసి ఇక్కడ ఏమేద్దాం, మమ్మీ ఇచ్చారా విత్తనాలు, గుర్తుందా? మమ్మీ ఇచ్చినాయి, అవి వేద్దాం. ఓకేనా. ఓకే, మెత్తగా చేసుకో. ఇంకొంచెం వాటర్ కావాలి. అవసరంలే, సీడ్స్ వేసిన తర్వాత అప్పుడు వాటర్ స్ప్రే చేద్దాం. ఓకేనా. చూడు, నాకు చూడు ఎలా సౌండ్ కట్టుకుంటున్నా. ఓకే, ఇంకొకటి ఉందిరా, ఇదిగో అల్లము. ఇంకోటి కూడా తీసుకురానా, అల్లం మొక్క.
ఇదిగో ఇప్పుడు నేను ఈ లోపలికి ఇక్కడ ఒకటి వేద్దాం. ఓకే, ఇది నేను గుల్లగా తీసుకొస్తా. అల్లం ముక్క ఇది ఏంటిది? రాయి. ఇది పసుపు. మట్టే తడి లేదు కదా, అందుకు ఏంటి ఏమంటారు, గడ్డలుగా ఉంది. ఓకే చాలు. తవ్వుదాం. తవ్వాలి. ఎవరు ఫస్ట్? అది పక్కన పెట్టి, అల్లం చేతుల నుంచి పక్కన పెట్టి. ఓకే, అది వచ్చేసింది. ఇదిగో అయితే మళ్ళీ తీపొచ్చింది. ఓకే, మరి మనం బాగా లోతుగా వేసేస్తున్నామేమోరా బాబు. అంతలో చాలా నాదే కరెక్ట్ గా ఉందా? ఓకే, ఎన్ని రోజులకి వస్తుందో చూద్దామే. అల్లం మొక్క ఇది మీది, నాది. ఓకే, అది నీ మొక్క, ఇది నా మొక్క. మట్టి వేసుకో మరి. ఇలా చేస్తాంరా, అది పక్కన పెట్టేసి చేతి ఇలా వేలుతో ఇలా అన్నాం అనుకో, సమానంగా వచ్చేస్తుంది. ఇలా వేలుతో చూసావా, నాది సమానంగా వచ్చిందా? ఇలాగా అది చూడు, చివరిని కూడా సరి చేసుకో. నొక్కకూడదు, అప్పుడే నొక్కేయకూడదు. నీకు రావట్లేదు వేళ్ళతో ఇలా అనమన్నా. ఓకే, ఇప్పుడు ఆ విత్తనాలు ఉన్నాయి కదా, అది అయ్యేం విత్తనాలు చెప్పు. అంత పెద్ద ఐడియా లేదు. ఆ విత్తనాలు తెలిసామా ఎవరికైనా అడుగు, తెలిస్తే కామెంట్ రూపంలో చెప్తారు. చూపించు. ఏం విత్తనాలు కామెంట్స్ లో చెప్పండి ప్లీజ్. ఓకే, ఓపెన్ చేయనా? పర్వాలేదు, పిన్ ఉంది, నేను తీస్తా. పిన్ను మళ్ళీ పాడేకే నాకు ఇచ్చే, ఒక పక్కన పెట్టేసుకొని. ఓకేనా? మళ్ళీ ఎవరికైనా అంటే మనకే గుచ్చుకుంటుంది, మళ్ళీ ఎక్కడ పాడేస్తే. డస్ట్బిన్ లో పారేస్తుంది. చాలా పాడేస్తాను. ఇగో పక్కన వేసాను, పక్కన పెట్టాను. ఇగో 2 ఉన్నాయి. అమ్మా, ఓకే, పేపర్ లాగున్నాయి. ఉండే మట్టి కొద్దిగా పోయి కింద వేస్తా. అయితే ఓకే, ఏం చేస్తా తెలుసా, ఇలా చేతితో పోసుకొని అక్కడ దగ్గరికి వెళ్ళి చూపించు. ఓకే, అదిగా సరిపోయింది. కెమెరా ఎక్కడుందో తెలుసు కదా, అంతే. పైకెత్తు. కామెంట్స్ లో చెప్పండి. ఫస్ట్ టైం షూట్ గా కమాన్ చల్లే, ఇలా చల్లే, అంతే. ఈ పేపర్స్ లా ఉన్నారా? నేను ఎగరే కదా, ఈ పేపర్స్ లా ఉన్నాయి కదా, ఆడుకోకూడదు విత్తనాలు. ఇప్పుడు ఈ ఆకుతో మనం కూర వండుకొని తింటాం కదా, ఆకుకూరలో అట్లా అనవసరం లేదు. ఇది కదా, ఇందులో కొన్ని బతుకుతాయి, కొన్ని చచ్చిపోతాయి. అంటే మరీ సెన్సిటివ్ గా ఉంటాయి, నొక్కకూడదు అసలు. నీ వైపుకి లేవు అసలు. ఉన్నాయా? మొన్న మమ్మీ ఇచ్చినప్పుడు వేసాను కదరా, వద్దే మొక్కలు వచ్చినాయి, వద్దే విత్తనాలు వచ్చినాయి కదా. ఏంటంటే వచ్చేసింది ఇన్ని దొరికినాయి సీడ్స్. ఇవి చాలా ఎక్కువ. ఈ ప్యాకెట్ అంత ఏకంగా ఇది శివబాబాయ్ అన్నారు కదా, అతను తీసుకొచ్చింది మమ్మీ. ఉండి ఇదిగో చూడు, ఈ కర్రలు ఉన్నాయి కదా, ఏమో అవి తీసే. చూడు, ఈ కర్రలు తీసేసుకోవాలి, ముక్కలు కాడలు తీసేయాలి, లేదంటే. ఇప్పుడు ఇదిగో మట్టి ఇలా వేసేసుకో, అంతే. నీకు కంపోస్ట్ కావాలంటే కంపోస్ట్ తీసుకొస్తాను. ఓకే, కంపోస్ట్ ఎందుకు?
పట్టుకో, 2 చేతులు పట్టుకుంటే పలచగా వేసి అంతే అంతే. ఓకే, ఇటువైపుకి వెయ్యి. మట్టి మొత్తం ఒక చోట వేస్తున్నావు, అది బిగిసిపోద్ది లేదంటే. ఇంకా కనిపిస్తుంది. ఈ అసలు కనిపించకూడదు, లేదంటే ఫెయిల్ అయిపోతాయి. పలచగా చల్లు అంతే. గొంగల్ని చితిమేసా పలచగా అంతే. అంతే. ఓకే, ఇప్పుడు కొత్తిమీర అది ఉంది కదా, కరివేపాకు అది ప్యాకెట్ చూడు, గ్రీన్ ప్యాకెట్ ఉందా సిజర్ కింద, అది తీసుకో. సిజర్ కూడా తీసుకున్నా, దాన్ని ఓపెన్ చేయి. సరే, కట్ చేయడం వచ్చుగా? కట్ చేయాలా? నేను కట్ చేసేయాలి. ఇంకొంచెం లైట్ గా డీప్ ఇక్కడ చెయ్యి, ఇక్కడ వరకు చేయరా. సీడ్స్ కట్ అయిపోయినంటే పట్టు, సీడు కట్ అవ్వదు. ఇప్పుడు కరివేపాకు మొక్క ఉంది కదా, దాంట్లో చుట్టూ ఇలా చల్లి. ఓకే, ఏం చేయకుండా ఈ మట్టి వేస్తావు కదా. అచ్చా, అయితే ఇది ఏది తీసుకొని వద్దులే, పొడుగు పైన జల్లేద్దాం. కొద్దిగా చెయ్యి, చల్లు. ఇది తవ్వు కొద్దిగానే తవ్వుతున్నా. ఓకే, కంపోస్ట్ చేయడం వల్ల ఫాస్ట్ గా పెరిగిపోయింది అన్నారు కదా. నాకైతే ఫాస్ట్ గా పెరగడమే కావాలి. అదే అలవాటు అయ్యిద్దిరా, ఇప్పుడే కదా కొత్తగా. ఓకేనా? మరీ లోతుగా వద్దే, అంతే చాలు. ఓకే, ఇంకో తీసుకో సీడ్స్. ఇవి కుండి చుట్టూ మొత్తం చల్లి పలచగా. ఓకే, ఇలా ఇలా అంటూ పోసేయి. కుదురుతుందా? ఒక్కసారి చెల్లేసినట్టున్నారా? లేదు, ఇదంతా వచ్చింది. నీకు ఇచ్చినవి అన్ని మొత్తం కుండీలోకి సరిపోతాయి అసలు, తెలుసా? ఇవి చాలా తక్కువగా వస్తాయంటే ఎక్కువ మొక్కలు వస్తాయి. బుడ్డ సీడ్లు ఉన్నాయి కదా, మన యాంగా లెక్క పెట్టుకోలేము. అయిపోయింది అంతే, ఇంక చాలా మట్టి ఇవ్వనా? మట్టి తీసుకో, అలా కట్ చేస్తూ తీసుకో. పెట్టు, పర్వాలేదు, ఇంకా రాలేదు కదా మొలకలు. సరిపోయిందా? ఇంకా లేదు. సరిపోలేదా? చాలే, సరిపోతా. ఉండు, నేను ఈ చేస్తాను, తీసాక బయటకు వద్దు. ఓకేనా? ఇప్పుడు వచ్చి ఇక్కడ వాటరింగ్ ఉండు, తర్వాత చదువుతాం. ముందు సీడ్స్ పెట్టేసిన తర్వాత అప్పుడు ఇప్పుడు నువ్వు అది చిక్కుడు పాదుల గింజలు తీసుకో, అవి ఒక 5-6 తీసుకో అంతే. 1 2 3 4 5 తీసుకున్నా. ఈ బ్లూ కలర్ టబ్ ఉంది కదా, దోసకాయ మొక్క ఉంది కదా, ఈ టబ్లో వేయాలి. ఆ టబ్లో మరీ లోతు కంట ఏవేవో మొళ్ళు ఉన్నాయి. తులసి మొక్క ఎన్ని అడ్డు ఉన్నాయి కదా, అప్పుడు నేను ఇంకా లోపల ఏదైనా ఇదిగో నేను అడ్డు తీసి పట్టుకుంటా. ఓకే, లోపల మొళ్ళు ఉన్నాయి, నేను పట్టుకున్నాను కదా. ఓకే, ఇక్కడ ఈ మొళ్ళు ఇక్కడ ఇదిగో చూపిస్తా. అదండి, ఫస్ట్ నేను అది
కొలకోడానికి ఈ పెద్దదే తెచ్చుకోవాలి. ఇది తోటకూర. ఇవి కూడా కొంచెం తింటా ఉండాలి. పసుపు ఇది వచ్చి ఉప్పు వేసుకొని. నీకు చిన్నది తెచ్చుకోవాలరా, నీకైతే పెద్దది కుదరదు కదా. కుదిరిద్దిలే. చెయ్యేసేస్తాను, చెయ్యి పెట్టేస్తా. ఓకే, నువ్వేమో సీడ్స్ వద్దు తెచ్చాక సీడ్ రైట్ తెచ్చా. ఇది దోసకాయ మొక్క. సరే అలా వేయకూడదు, ఇసిరేయకూడదు. ఇది ఇక్కడ ఒక 4 వేసాయి, అక్కడ ఒక 2-3 వేసాయి. ఇంకా తీసుకురా, ఇంకా తీసుకురా, ఇక్కడ వేసాయి. ఇంకా తీసుకురా, చూపిస్తా ఉండండి. ఉన్నాయి వేసాయి. ఇంకా బోల్డ్ అన్నీ ఉన్నాయి, ఆలోచించకుండా ఉంటాయి. మట్టి కూడా వేసాయి. మట్టి వేసావా? ఇంకా వేస్తున్నా. వేసావా? ఇంకా లేదు. వేసావా? ఇదిగో అయిపోయింది. ఈ కుండీ ఉంది కదా, ఈ కుండీ మామిడి అల్లం ఉంది కదా, మామిడి అల్లంలో ఎలాగో మట్టి పైన ఖాళీగా ఉంది కదా, ఇది ఇదిగోదా తోటకూర విత్తనాలు వేసాయి. అవ్వనవసరం లే, దాని మీద పైన చల్లి. ఓకే ఓకే, తీసుకో. కింద పడకూడదు, చల్లి. అంతే, దాని మీద నువ్వు కంపోస్ట్ చల్లు. విత్తనాలు వేసాం కదా, మరి మట్టి దాని మీద పడాలి. వాటర్ స్ప్రే చేసేయి. తెచ్చాను నేను. అంతే, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కొట్టు. ఇది కొట్టు, కొట్టాలి కదా. అంతే, అంతే చాలు. అక్కడ చిక్కుడు పాదు వేసాం కదా, అక్కడ కూడా స్ప్రే చేయి. ఓకే, బాగా కొడితేనే నీకు వాటర్ బయటకు వస్తుంది. పుష్ చేయి. ఉండు, నేను చేస్తాను. ఉండు, ప్లేట్ తీస్తాను. ఇప్పుడు అంతే, పైకి లాగది, పైకి లాగది. అంతే, స్ప్రే చేయి. ఇటు నేను కొట్టి ఇస్తాను, నీకు చెప్తాను. నువ్వు ఫాస్ట్గా కొట్టామనుకో, పుష్ చేసామనుకో వాటర్ చక్కగా వస్తాయి. ఇక్కడ వచ్చి ఇలా పెట్టుకొని ఇలా స్ప్రే చేసావు అనుకో, నీకు బాటిల్ వెయిట్ అనిపించదు. ఓకేనా? అంతే. ఇప్పుడు వస్తుంది వాటర్ ఎక్కువ. ఇవి ఆల్రెడీ మొన్న వర్షం వచ్చింది కదరా, పెద్ద వర్షం వచ్చింది కదా, అప్పుడు వేసాను అనమాట. నువ్వు అది పక్కన పెట్టేయి. అది ఓకే. ఆల్రెడీ ముందు తడిగా ఉంది కాబట్టి లైట్ గా తడి చేసిన సీడ్స్ వచ్చేస్తాయి. ఓకే కదా, వాటికి అన్నిటికి లైట్ గా తడి తగలాలి. ఒకటిరా వంకాయ చూడు, ఒక్కాయ కాసింది అసలు. నీకన్నా హైట్ ఉంది చూసావా, చాలా హైట్ ఉంది. ఇంకా స్ప్రే చేయాలి కదా.
లైట్ గా తడి చేయాలి పైన. అది ఆల్రెడీ ఓకే. అది వీటన్నిటికి స్ప్రే చేయాలి కదా. నాకు ఇచ్చే నేను చేసేస్తాను. చాలు. ఇక్కడ ఈ అటు నుంచే కొట్టు. ఇది వచ్చి ఇదిగోరే కమలపాకు మొక్క ఎప్పుడో కొన్నది ఇది. ఆ తర్వాత ఇది ఇటు చాలు లైట్ గా స్ప్రే చేయి అంతే. ఎందుకు వాటర్ ఉన్నాయి అందులో, లేకపోతే ఇటు ఇచ్చే నేను వాటర్ పట్టి ఇచ్చేస్తాను. తక్కువ ఉన్నాయి. తక్కువ ఉంటే మరి వెయిట్ పెట్టుకో. అక్కడే ఉంది మొయ్యగలవా వెయిట్? బరువులు మోస్తా ఉంటావా? అవునా? మరి అక్క రాలేదే? అక్క రానుందా పైకి సీడ్ చేయడానికి? రానుందా? అడగలేదా? లేదు, అది కిందకి వెళ్తానమ్మా. ఇలా చెయ్యి ఆడుకోవడానికి అంతే. నువ్వు సీడ్స్ ఎక్కడ వేసావో అక్కడ స్ప్రే చేయి. ఓకే అంతే లైట్ గా. లోపలికి వెళ్ళలేవు కాబట్టి వచ్చే నడుము పట్టేస్తుంది బాబు. లైట్ గా స్ప్రే చేయి. వచ్చే ఓకేనా? అంత అయిపోయిందా? అంతేగా, అంతా అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ప్లీజ్. ప్లీజ్. థ్యాంక్ యూ.